always on the run. Sunrise in Bangkok. హలో నమస్తే, నేను మీ నవదీప్ని. వెల్కమ్ టు ఐడియా సూపర్. ఇది ఒక రియాలిటీ షో అంటే ఇప్పటివరకు మీరు సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ మాత్రమే చూశారు. కానీ మీరు ఎప్పుడు చూడని విధంగా, తెలుగు టెలివిజన్లో ఎప్పుడు రానట్టి విధంగా మొట్టమొదటిసారిగా ఒక స్టంట్ రియాలిటీ షో చేస్తున్నాం. ఎవరైతే భయాన్ని జయించి ధైర్యంగా ముందుకెళ్ళి షో గెలుస్తారో వాళ్ళు మీ చేత సూపర్ అనిపించుకోవడమే కాకుండా నా చేతుల్లోంచి 10 లక్షల ప్రైజ్ మనీ తీసుకెళ్తారు. సో సాహసంగా స్టంట్స్ చేస్తూ ఆడపిల్లలు అగ్గి పిడుగులా మారి చూడాలనుందా? గెట్ రెడీ టు సే సూపర్. హలో గర్ల్స్, వెల్కమ్. వెల్కమ్ టు సూపర్. ఒకసారి అందరూ గట్టిగా సూపర్ అంటారా? నవదీప్ సూపర్ అన్నాడు ఒకసారి అనరా? ఫస్ట్ టాస్క్ దాటి ఎలా వెళ్తారు నేను చూస్తాను. వెల్కమ్ వన్స్ అగైన్. వెల్కమ్ టీనా, సోనియా, నీ హ్యాపీ డేస్ అయిపోయినాయి. వెల్కమ్ లక్ష్మి, సియా. మీరు అంతేనా? నేను ఇంతేనా? హలో రష్మి. అమలాపురం పాప, ఏం చేద్దామని వచ్చా షోకి? ట్రై చేద్దాం. ఎవరిని? నిన్ను. నన్ను మాత్రం ట్రై చేయి. ఐ మీన్ వీ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. అంటే ఇలాంటి ట్రై చేస్తే వీ కెన్ ఈవెన్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. ఇంత ఆలోచించావు షోకి వచ్చే ముందు? ఇంతైనా ఆలోచించాలిగా ఏదైనా చేసేటప్పుడు. నువ్వు ఆలోచించిన దానికి సంబంధం లేకుండా నేను నీకు కొత్త కాన్సెప్ట్ నేర్పుతాను. హలో లహరి. హాయ్. మీకు పాములు అంటే ఇష్టమా? ఓ గాడ్. విద్యారావు. హాయ్. మీకు అండర్ వాటర్ బాగా అలవాట? స్విమ్మింగ్ అలవాట? స్విమ్మింగ్ అలవాటు. స్విమ్మింగ్ రాదా? స్విమ్మింగ్ వచ్చు, బట్ అండర్ వాటర్ అట్లాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేయలేదు. మరి సూపర్కి ఏమనుకుని వచ్చా? అంటే సరదా కూర్చోబెట్టి కబుర్లు చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తా అనుకున్నారా? నేర్చుకుందాం. దేర్ ఇస్ ఆల్వేస్ అ ఫస్ట్ టైం, రైట్? నేర్పిస్తా. ప్రశాంతి, వెల్కమ్. లీనా, బొమ్మాలి, నువ్వు నన్ను వదలవో నేను నిన్ను వదలవో చూద్దాం ఈ షోలో. హలో అదితి, వెల్కమ్. ఏంటి డల్గున్నావు? Not really, I'm fine. Are you sure? Yeah, very well. నన్ను చూసో మనం చేయబోయే స్టంట్స్ని చూసో నీ కళ్ళలో భయం కనిపిస్తుంది, నిజమేనా అది? లేదు. లేదా? షూరా? వెరీ గుడ్, బీ కాన్ఫిడెంట్. వాను, వెల్కమ్ టు ది షో. వరుడు సినిమాలో లాగా నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపించి దాచి అంత సీన్ లేదు ఇక్కడ. డైరెక్ట్గా ఫస్ట్ నుంచే నీతో ఆడేసుకుంటున్నాను. వెల్కమ్ టు ది షో. సమీక్ష, మన ఇద్దరం కలిసి సినిమా చేసాం, అందుకని నీ మీద నాకు ప్రేమ ఉందనో లేదంటే నేను బాగా చూసుకుంటానో మాత్రం అనుకోవద్దు దయచేసి. అందరిని ఎలా హింసించబోతున్నానో నిన్ను కూడా అలాగే హింసిస్తాను. ఆర్ యూ రెడీ? yes. వెరీ గుడ్. రమ్య, వెల్కమ్. అస్మిత, వెల్కమ్. సో గర్ల్స్, ఇంక సొల్లు కబుర్లు ఆపేసి మ్యాటర్కి వస్తాను. నేను మీకు ఇచ్చే సూపర్ స్టంట్స్ అన్ని దాటి మీరు సర్వైవ్ అయ్యి గెలిస్తే మీలో విన్నర్కి ఒకళ్ళే, ఆ విన్నర్కి 10 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్. అండ్ మీరు చేసే ఈ స్టంట్స్ అన్ని ఈటీవీ ఆడియన్స్ చూసి సూపర్ అనాలి. సో ఆర్ యు రెడీ? yes. ఆర్ యు రెడీ? yes. మీలో స్పీడ్ అంటే ఎవరికి భయం? ఎవరికి లేదా? వెరీ గుడ్. నాకు మీరంతా బాగా నచ్చారు. సో మన ఫస్ట్ స్టంట్ ఏంటో చూద్దామా? రెడీ? కెన్ వి హ్యావ్ ది స్టంట్ ప్లీజ్?
సో గర్ల్స్, నేను మీకు ఇచ్చే ఫస్ట్ సూపర్ టాస్క్ సూపర్ జంప్. మీరు పెద్ద వ్యాన్ పైన ఉంటారు. పెద్ద వ్యాను పక్కన చిన్న వ్యాను రెండు స్టార్ట్ అయ్యాక yellow ఫ్లాగ్, ఫస్ట్ yellow ఫ్లాగ్ దాటాక హార్న్ సౌండ్ వినిపిస్తుంది, రెడ్ లైట్ వెలుగుతుంది. దాని తర్వాత సెకండ్ yellow ఫ్లాగ్ దాటే లోపల మన టాస్క్ చేయాలి. మీరు దూకాక ల్యాండ్ అవ్వకపోతే, చిన్న వ్యాన్లోకి ల్యాండ్ అవ్వకపోయినా మీరు డేంజర్ జోన్లో ఉంటారు. మీకు భయం వేసి దూకపోయినా డేంజర్ జోన్లో ఉంటారు. అప్రాక్సిమేట్గా స్పీడ్ ఎంత ఉంటుందంటారు? 30. ఎంతమ్మా? 30. 30యా? లేదు, అసలు కథలో అక్కడే ఉంటాయి రెండు, దానిపైన దూకు. ఓకేనా? 40. హౌ మచ్? 40. మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు, కానీ స్పీడ్ 80 ఉంటుంది. కిలోమీటర్స్. ఓకే, అవి రెడీ? స్టంట్ అర్థమైంది అందరికి? ఫస్ట్ ఎవరు వెళ్తారు? అభినయ్ శ్రీ, ఫస్ట్ స్టంట్ ఫస్ట్ నేను చేస్తాను నువ్వు అంటున్నావు కదా. నీకు ఏదర్ కాన్ఫిడెన్స్ అయినా ఎక్కువ ఉండాలి, బుర్ర అయినా తక్కువ ఉండాలి. ఈ రెండిట్లో ఏది నీ ఆప్షన్? కాన్ఫిడెంట్. షూరా? నాకు అనిపిస్తుంది నీకు బుర్ర తక్కువ అని. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చేసిన తప్పుల్లోంచి నేర్చుకుని సెకండ్ థర్డ్ అలాగా అన్ని రౌండ్స్ లో అలా వెళ్ళాం కదా. ఏదైనా ఒక్క రౌండ్ వి హావ్ టు గో ఫస్ట్. ఓకే, లెట్ దిస్ రౌండ్ బి ఫస్ట్ ఫర్ మీ. అంతేనా? యా. ఐ షూర్? షూర్. ఫైన్, గో ఫస్ట్. సో గర్ల్స్, మీరు సూపర్ జంప్ అటెంప్ట్ చేసే ముందు డ్రెస్ చేంజ్ చేసుకోండి. గెట్ రెడీ. Okay. బట్టలు చేంజ్ చేసుకుని టాస్క్ రెడీ అవుతారు, కానీ మనసులో భయం ఉందో లేదో, మెంటల్గా రెడీగా ఉన్నారో లేదో చూద్దాం. అవి రెడీ గర్ల్స్? ఇలాంటి టాస్క్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇట్స్ లిటిల్ బిట్ నర్వస్ అండ్ హ్యావ్ కాన్ఫిడెంట్ ఆల్సో. చెయ్యొచ్చని, ఎప్పుడు మొగాలే చేస్తారని కాకుండా అమ్మాయిలు కూడా ట్రై చేయొచ్చు, వాళ్ళు కూడా సక్సెస్ చేయవచ్చని మేమందరూ ప్రూవ్ చేయబోతున్నాం. ఐ థింక్ ఐ హ్యావ్ అ కాన్ఫిడెంట్, ఐల్ డూ ఇట్. చాలా భయంగా కనిపించింది, ఏంటి ఇంత డిస్టెన్స్ ఉందని. యాజ్ సూన్ యాజ్ ద వెహికల్ స్టార్టెడ్ అండ్ గోయింగ్ ఫాస్ట్ వెళ్ళేటప్పుడు ఫెల్ట్ ఓకే, దిస్ ఇస్ నాట్ ద డిస్టెన్స్, మై టార్గెట్. నా టార్గెట్ వచ్చి ఆ బెడ్లో కరెక్ట్గా పడాలి, కింద పడకూడదు. గుడ్ జాబ్. ఫస్ట్ వెళ్తానన్నందుకు బుర్ర తక్కువ, కాన్ఫిడెన్స్ ఎక్కువ అని అడిగాను. సో క్లియర్గా కనిపించింది కాన్ఫిడెన్స్ ఎక్కువ. గుడ్ జాబ్. సో ఐ థింక్ మంచి ఎగ్జాంపుల్ అండ్ మంచి స్టాండర్డ్ సెట్ చేసావు అందరికి. సో నీ అంత కాన్ఫిడెంట్గా చేస్తారా లేదంటే ఏం చేస్తారు ఆంటీలని చూడాలి. సెకండ్ ఎవరు వెళ్తున్నారు జంప్కి? అమ్మాయి దగ్గర నుంచి నేర్చుకున్నావు ఏమన్నా ఫస్ట్ జంప్ నుంచి? అదేం లేదు, నాకు చేయాలని బెటర్ కదా. ఓకే, థ్యాంక్ యూ. చాలా భయం వేస్తుంది, అయినా పర్వాలేదు, ట్రై చేయాలని ఉంది. జంప్ చేసేటప్పుడు కరెక్ట్గా జంప్ చేయాలని ఉంది. మేబీ కరెక్ట్గా చేస్తానని అనుకుంటున్నాను. అమ్మా, నేను చేయలేదు అనుకున్నాను, చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ.
అప్రిషియేట్ చేయాలి యాక్చువల్గా టాస్క్ ఫినిష్ చేసినందుకు. కానీ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఏంటది? అంటే జంప్ చేశాను కదా అని అది ఇల్లు నాకు నేను నమ్మలేకపోయాను జంప్ చేశాను కదా అని. సో నేను ఇలా చేస్తాను మళ్ళీ అనుకుంటే వెనక్కి వచ్చేసాను. నేను అనింది టాస్క్లన్నీ అయిపోయి లాస్ట్ ఎపిసోడ్లో 10 లక్షలు ఇస్తానని, అంతేగాని ఫస్ట్ టాస్క్ అయిపోతే 10 లక్షలు ఇచ్చేస్తానని దూకంగానే మళ్ళీ పడిపోయి ఏమిటి ఫస్ట్ అయితే చేశాను కదా. యాక్చువల్లీ టెక్నికల్గా నువ్వు మళ్ళీ లేసావు చూడు, నీ విజయ సంతోషాన్ని పంచుకోవడానికి లేచినప్పుడు పడున్నా సరే ఎలిమినేట్ అయ్యేదని తెలుసు. సో టాస్క్ వరకే చేయండి, టాస్క్ తర్వాత దయచేసి అలాంటివి చేయకండి. గుడ్. ఎనీవే థ్యాంక్ యూ. సో ఇద్దరు ఏం చేశారో చూసాం. సో మూడోది ఎవరు? హూ వాంట్స్ టు గో థర్డ్? I'm going to try my best and I'm going to try and win the show. So I'm ready for it. Let's see how it goes. For this task, I'm not really nervous, but because this seems a little easy. Yeah, I'm not too fond of speed. Mostly I drive with the speed of maybe 60. That's, but if I'm driving on the highway then it's 80, 100, whatever, but it's mostly 60. And even when I'm sitting on the bike behind somebody, I always tell the person to, take it easy and not ride too fast. So let's see how I do this task. I don't know. I was pretty confident, but like when I went up, the distance was a little scary. It was quite a lot, and I was shivering, and I couldn't make up my mind whether I should jump or not. I should have attempted at least. I didn't even attempt. Why didn't you jump? I was very nervous. It seemed really easy from far, but it's not easy here, nahi. చెప్పాను కదా ఈజీగా ఉండదని. ధైర్యం ఉందన్నావు. You said you were courageous. I know, but I guess I'm not. Okay. But I should have attempted at least. Don't jump, guys. Don't. It's very scary. No. What do you mean? You can't spoil my girls like that. No, అలాగని చెప్పొద్దు. వాళ్ళు నీకంటే Guys, please don't jump. You'll fall. Don't. No, wait. ఇప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి టెక్నికల్గా అయితే నువ్వు ఎలిమినేట్ అవుతావు. కానీ ఒకవేళ మిగిలిన గర్ల్స్లో ఎవరైనా జంప్ చేయకపోయినా, సక్సెస్ఫుల్గా జంప్ చేయలేకపోయినా నీకు ఛాన్స్ ఉంది. యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. యప్ గర్ల్స్, నెక్స్ట్ ఎవరు వెళ్తారు? ఫస్ట్ ఈ స్టంట్ గురించి చెప్పినప్పుడు సూపర్ ఎక్సైటెడ్ ఐ వాస్. అండ్ ఇద్దరు చేశారు, చూసినప్పుడు చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే అభినయశ్రీ అండ్ రమ్య చేశారు, చాలా ఈజీగా చేశారు. బట్ నా బిఫోర్ గర్ల్, దట్ ఈస్ భాను, తను వెళ్ళింది అండ్ షీ కుడెంట్ జంప్. సో తను చూసిన తర్వాత నాకు కొంచెం భయంగా ఉంది ఇప్పుడు. సో చూద్దాం నేను అలా చేస్తాను. ఇక స్పీడ్ అంటారా, స్పీడ్తో నాకు భయం లాంటిది ఏదీ లేదు. ఎందుకంటే ఐ డ్రైవ్ అండ్ నేను ఒక గత 15 years నుండి డ్రైవ్ చేస్తున్నాను. అండ్ నేను డ్రైవ్ చేసినప్పుడు చాలా స్పీడ్గానే డ్రైవ్ చేస్తాను. నాతో పాటు కార్లో కూర్చున్న వాళ్ళు సామాన్యంగా భయపడుతూ ఉంటారు. సో ఇది ఎక్కువ స్పీడ్ ఏం లేదు, అంటే 80 స్పీడ్ అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు దీంట్లో వరి అవ్వాల్సిన విషయం ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ 8 feet, which looks like quite a bit of distance.
సో ఆ డిస్టెన్స్ని ఆ స్పీడ్లో జంప్ చేయాలంటే ఇట్స్ ఎ టాస్క్, రియల్ టాస్క్ అని చెప్పొచ్చు. ఇద్దరైతే సక్సెస్ఫుల్గా చేశారు, నేను చేస్తానని నేను అనుకున్నాను. సో ప్లీజ్ విష్ మీ లక్. గుడ్ జాబ్ విద్య. థ్యాంక్ యూ. ఏంటి స్టంట్కి వెళ్ళి ముందు చెప్పావంట కార్ 120 స్పీడ్లో నడుపుతున్నాను? అవును, నాకు స్పీడ్ అంటే చాలా ఇష్టం. నేను కార్ తోలితే కనుక నా వెనక సీట్లో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడూ భయం. బికాజ్ ఐ డ్రైవ్ వెరీ ర్యాష్. సీట్లో కూర్చున్న వాళ్ళకి భయం లేదా? వాళ్ళకి కూడా భయం ఉంటుంది. నవదీప్ ఐ హావ్ విట్నెస్డ్ ఇట్. ఏంటది? తను డ్రైవ్ చేసేటప్పుడు పక్కన కూర్చొని వాళ్ళకి బాగా నర్వస్నెస్ ఉంటుంది. ఆస్కర్ సో స్పీడ్ జంప్ చేసేటప్పుడు అసలు భయం లేదంటావు? చాలా భయం వేసింది బికాజ్ డిస్టెన్స్ చాలా ఎక్కువ అనుకున్నాను. అండ్ స్పీడ్ అంటే బేసిక్లీ ఇష్టం, కాకపోతే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది కదా, అండ్ జంప్ చేయగలుగుతానా లేనా అన్న. నీ ముందు బాను దూకలేదు కదా, దాని వల్ల నీకు ఏమైనా భయం అనిపించిందా? దట్ ఏమనిపించింది? వాస్ ద ఓన్లీ రీజన్. చేయలేనేమో అనిపించింది. ఎందుకంటే అభి అండ్ తర్వాత రమ్య చేసినప్పుడు చాలా ఈజీ అనుకున్నాను. బట్ భానుని చూసిన తర్వాత నేను అనుకున్నా మేబీ ఇట్స్ రియలీ డిఫికల్ట్. బాను చాలా పిరికిది అంటావు? పిరికిది అనట్లేదు, బట్ తన చేత కదంటావు. నేను అనట్లేదు అలా. అదేగా నువ్వు అంటున్నావు వాళ్ళిద్దరు చేసినప్పుడు బాను అతను చేసినప్పుడు నాకు అలా అనిపించింది అంటే పాపం కదా, అమ్మాయి ట్రై చేసింది కదా, జాలి ఉండాలి కదా. చేసింది, తనని చూసి నాకు భయం వేసింది. సరే గుడ్, స్పీడ్ జంప్ మాత్రం బాగా చేసావు. విల్ సీ. గర్ల్స్ నెక్స్ట్ ఎవరు వెళ్తారు? I'm not thinking anything right now. I'll just go there and see how it is. I don't want to get nervous, so that I don't want to think before. Till now I'm very confident. Let's go there and see. Feeling at the top of the world. I can see a nice view. Darling, you think you finished it or not? చేసాను అనుకుంటున్నావా చేయలేదు అనుకుంటున్నావా? Failed. వై దూకావుగా, ఆల్మోస్ట్ దూకావు, దాన్ని పట్టుకున్నావు, మళ్ళీ ఎందుకు జారిపోయావు? కొంచెం అలా స్ట్రగుల్ అయ్యి పైకి వెళ్ళొచ్చుగా. I thought I can do it. I was not nervous at all. ఓకే, I thought I స్పీడ్ సరిపోలేదంటావా? yeah. టైమింగ్ I think the distance. 8 feet is quite a distance. అవునా, ఓ పని చేద్దాం, వ్యాన్ ఇలా వెళ్తా ఉంటుంది, కార్ ఇక్కడ పెడతాను, ఇలా హాప్ చేయి, ఓకేనా? మరి టాస్క్ అంటే అదే కదా, కష్టంగా ఉండాలి కదా, డిస్టెన్స్ ఎక్కువ అంటే ఇలాగా. సరే, నువ్వు ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్ లో ఉన్నావు. విల్ సీ వాట్ టు డు విత్ యు. యప్ గర్ల్స్, సో నెక్స్ట్ ఎవరు వెళ్తారు? ఓకే, సో ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 50-50 ఉంది రేషియో. సగం మంది చేశారు, సగం మంది చేయలేకపోతున్నారు. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? 50-50. బాగా నర్వస్గా ఉన్నాను, ఇంకా చూడాలి. అసలు బాను చేయలేకపోయింది. ఐ మీన్ షీ లుక్స్ లైక్ అ రియల్ స్ట్రాంగర్. తనే చేయలేకపోయింది అంటే ఇంకా అక్కడ పైన ఎలా ఉంటుందో, ఇంకా నా పరిస్థితి ఏమో అక్కడ ఎలాగే తెలుస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ పాజిటివ్. సమ్ మనం గో దేర్ పాజిటివ్గా అక్కడ వెళ్తాను. ఇంకా చూద్దాం. ముందు నుంచి టాస్క్ చూసేటప్పుడు ఈజీగానే కనిపించింది, కానీ యాక్చువల్గా డిస్టెన్స్ ఇటు నుంచి చూస్తే
అభినయశ్రీ టైమింగ్ని బెంచ్ మార్క్ కింద పెట్టుకున్నాను. ఇంకా చూద్దాం. ఆసమ్ అండి, మీరు అందరూ ఇది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాలి. ఇట్ వాజ్ ఆసమ్. 2 ఇంజరీస్ జరిగాయి, కరెక్ట్. నేను కూడా ముక్కు మీద పడాను, కానీ వీలైతే సేఫ్టీ చాలా బాగా చూసుకున్నారు. ఇట్ వాజ్ ఆల్ ఫోమ్ అండ్ మ్యాట్రెస్. నాకు అసలు ఏం తెలియడం లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్ అండ్ ఇట్ వాజ్ జస్ట్ టూ గుడ్. ఒక స్టంట్ అయ్యింది. అవును, బట్ ఐ వాజ్ యాక్చువల్లీ స్టంట్కి అంత ఆనందం. అవును, ఎందుకంటే దిస్ వాజ్ అ మేజర్ ఫియర్ ఫర్ మీ. ఓకే, ఆ ఆబ్స్టికల్ క్రాస్ చేస్తాను. ఐఎమ్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ. స్పీడ్ అంటే భయం అంటే ఇందాక ఎవరికి లేదన్నారు. అంటే భయం అంటే ఏదో గో కార్టింగ్ అట్లాంటి భయం లేవు. బట్ యా, ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ లైక్ అ బిగ్ థింగ్. బట్ గైస్, డూ అటెంప్ట్, డోంట్ మిస్ అ ఛాన్స్. డూ అటెంప్ట్ అంటే అటెంప్ట్ లేకపోతే ఇంటికి పంపించేయడమే కదా. కాదు, ఎలాగైనా ప్లీజ్ అటెంప్ట్ చేయండి. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. బాగా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. ఇదే ఎక్సైట్మెంట్ కంటిన్యూ చేయి. ఇంకా ఒక భయంకరమైన స్టంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో అవి కూడా ఇదే ఎక్సైట్మెంట్తో క్రాస్ చేయి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అందరూ ఎలా ఉన్నారో తెలియదు కానీ భాను మాత్రం హ్యాపీగా ఉంది. చూడు, నవ్వుతుంది. యు ఆర్ హ్యాపీ, నో? నో. నో, దట్ డజంట్ మీన్ యు ఆర్ హ్యాపీ, నో? యా. చూద్దాం, ఈ ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేస్తా.